హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా హర్ష సాయి మీద ఒక కేసు పడిన విషయం అండ్ దాని గురించి నేను ఒక 2 వీడియోలు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే ప్రస్తుతానికి ఆ 2 వీడియోస్ కూడా ఛానల్లో లేవు. సో ఎందుకు లేవు అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేశారు, అడిగారు నన్ను. సో అందుకే ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. సో అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హర్ష సాయి మీద నేను ఫస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో, అంటే సెన్సేషనల్ ఫ్యాక్ట్స్ అబౌట్ హర్ష సాయి కేసు రివీల్డ్ విత్ ఆడియో అండ్ వీడియో ప్రూఫ్స్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను కదా. సో ఆ వీడియో బేసిక్గా గవర్నమెంట్ చేత బ్లాక్ చేయబడింది. యాక్చువల్గా గవర్నమెంట్ దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 3 days క్రితమే బ్లాక్ చేసింది. 5th October మార్నింగ్ నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. ఏమనంటే, హాయ్ మైదర్ వైఫ్, వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ లీగల్ కంప్లైంట్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ ఎంటిటీ రిగార్డింగ్ యువర్ కంటెంట్. ఆఫ్టర్ రివ్యూ ద ఫాలోయింగ్ కంటెంట్ హ్యాస్ బీన్ బ్లాక్ ఫ్రమ్ వ్యూ ఆన్ ద యూట్యూబ్ కంట్రీ సైట్ ఆర్ సైట్స్ లిస్టెడ్ బిలో అని చెప్పి ఆ వీడియో నేమ్ అయితే ఇచ్చి, ఆ తర్వాత ఇండియా నుంచి బ్లాక్ చేయబడింది అని అయితే అక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. సో ఆ వీడియోని ఇండియా నుంచి అయితే బ్లాక్ చేశారు. అండ్ తర్వాత ఇది బ్లాక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను బేసిక్గా ఆ టైం బయట ఉన్నాను నేను. సో నేను ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారంట. అది ఏంటి, ఎలా చెప్పారు, ఏం చెప్పారు అవేమి నాకు ఐడియా లేదు. బట్ నాకు తెలిసిన వేరే పర్సన్ ఒక అతను ఆ ప్రెస్ మీట్ చూసి కొన్ని డీటెయిల్స్ అయితే ఏవో చెప్పారు నాకు. సో అవి ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందంట. సో ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ని అందులో పెట్టారు, సో అందరికీ చూపించారు అనే బేసిస్ మీద వాళ్ళు చాలా వీడియోస్ని, అంటే ఈవెన్ న్యూస్ ఛానల్స్లో కూడా చాలా వీడియోస్ వచ్చినాయి కదా, ఎన్టీవీలో కానీ లేదంటే TV5లో కానీ ఇంకా చాలా ఛానల్స్లో ఈ ఆడియోస్ అయితే వచ్చాయి కదా. సో ఆడియోస్ అన్నింటినీ కూడా, అంటే ఆడియోస్ ఉన్న వీడియోస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయించడం జరిగిందంట. సో అందులో భాగంగానే గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు వాటన్నింటినీ కూడా రిమూవ్ చేయమని. అండ్ అందులో భాగంగానే ఈ వీడియో కూడా రిమూవ్ అయిందని అయితే నాకు అర్థమైంది. సో ఎప్పుడైతే ఫస్ట్ వీడియో ఇంకా ఆడియోస్ ఉన్నాయనే బేసిస్ మీద వాళ్ళు తీయించడం జరిగిందో, ఇంకా నాకు అనిపించింది, సరే రెండోది కూడా తీసేద్దాం, ఇంకా మనమే తీసేద్దాం, ఇంకా వాళ్ళ వరకు ఎందుకు ఇంకా అని అనిపించింది నాకు. సో అందుకని ఇంకా రెండో వీడియో నేనే ప్రైవేట్లో పెట్టేశాను. సో ప్రస్తుతానికి అందుకే ఆ 2 వీడియోస్ కూడా మీకైతే కనబడవు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అవి ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ అని. సో అవి ఫ్యాబ్రికేటెడా లేదంటే రియలా అని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కదా. సో వాటి కొన్ని టెస్టింగ్స్ చేస్తారు, అది ఫోరెన్సికా మరి ఏమో మరి. సో ఫోరెన్సిక్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఒకటి చేస్తారు. సో ఆ వీడియోస్, ఆ ఆడియోస్ రియలా కాదా, ఆ పర్సన్ వాయిసా కాదా, సో అవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి లేదని చూస్తారు. సో వన్స్ అవన్నీ కూడా కన్ఫర్మ్ అయితే, అది రియలా ఫేకా అని కన్ఫర్మ్ అయితే అప్పుడు వీటి గురించి డిస్కస్ చేసినా కూడా పర్లేదు. సో అప్పటి వరకు వీటి గురించి డిస్కస్ చేయడానికి లేదు అనే బేసిస్ మీద మైట్ బి ఇలాగ ఆర్డర్ అయితే ఇచ్చి ఉండొచ్చు అనుకున్నాను నేనైతే. తర్వాత ఇంకొకటి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారేమో అనుకున్నాను నేను. గ్యాగ్ ఆర్డర్ అంటే ఇంకేం కాదు, అంటే కేసు నడుస్తున్న టైంలో, ఎస్పెషల్లీ ఇలాంటి కేసుల్లో, అంటే ఇప్పుడు లైంగిక దాడికి సంబంధించిన కేసు కదా ఇది. సో ఇలాంటి కేసుల్లో ఏంటంటే గ్యాగ్ ఆర్డర్ ఇస్తారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయటకు చెప్పకూడదు అని చెప్పి, సో ఆ పరంగా గ్యాగ్ ఆర్డర్ అయితే ఇస్తారు. దీన్ని గ్యాగింగ్ అని కూడా అంటారు. బేసిక్గా మీడియా వాళ్ళు చాలామంది, అంటే వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఈ గ్యాగింగ్ని ఇష్టపడరు, ఎందుకంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఎనీహో మొత్తానికి అయితే మాత్రం గ్యాగ్ ఆర్డర్ ఇస్తారు ఇలాంటి కేసుల్లో. సో మేబీ గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చి ఉండొచ్చేమో. బట్ నాకు అర్థం కాలేదు, ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినట్టయితే వాళ్ళ తర్వాతే ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో వాళ్ళు కూడా చెప్పకూడదు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినట్టయితే. సో మరి ఏమో, మరి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారా లేదా అనే క్లారిటీ అయితే నాకైతే లేదు ప్రస్తుతానికి. బట్ నేనైతే అలా అనుకుంటున్నాను, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు మేబీ ఈ కేసులో. అంటే అలాంటి కేసే కదా, కొంచెం గ్యాగ్ ఆర్డర్ ఇవ్వదగిన కేసే కదా. సో అందుకు మైట్ బి ఇచ్చి ఉండొచ్చు ఏమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వచ్చింది నాకైతే. సో అదొక సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ ఫైనల్గా నాకు ఒకటే థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆ ఆడియోస్ ఏవైతే న్యూస్ ఛానల్స్కి వచ్చాయో వాటిని తీసుకొని కదా నేను వీడియోస్ చేసింది. బేసిక్గా అవన్నీ ముందు న్యూస్ ఛానల్స్కి వెళ్ళిపోయాయి. సో వాటి నుంచి నేను తీసుకొని నేను మన ఛానల్లో పెట్టాను. అండ్ వాటన్నిటి మీద కూడా నాకు ఏదైతే ఒపీనియన్ వచ్చిందో ఆ ఒపీనియనే నేను చెప్పడం జరిగింది. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మేబీ ఫర్దర్గా కేసు అయితే కోర్టు ప్రూవ్ చేస్తుంది, లేదంటే పోలీసులు ప్రూవ్ చేస్తారు. సో ఇదంతా కూడా జరుగుతుంది. సో ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఎవరు విక్టిమ్ కాదనేది ఫర్దర్గా కోర్టు అయితే ప్రూవ్ చేస్తుంది. బట్ ఇనీషియల్గా అవన్నీ విన్నప్పుడు ఒక బేసిక్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా యాజ్ అ హ్యూమన్గా. సో అలాగే నాకు ఒక ఒపీనియన్ అయితే క్రియేట్ అయింది. సో నాకు జెన్యున్గా అక్కడ అలా అనిపించింది నాకు. సో నాకు అక్కడ మిస్టేక్ హర్ష సాయిది ఏమీ లేదని. సో లెట్స్ సీ ఫర్దర్గా ఆ ఆడియోస్ రియలా కాదా అని ప్రూవ్ అవుతుంది కదా. సో అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఈ కేసు రిలేటెడ్గా. సో అప్పుడు ఇంకా చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిన రైట్ ప్రకారంగా
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పరంగా నేను నాకు ఏదైతే ఒపీనియన్ వచ్చిందో దాన్ని నేను చెప్పాను అంతే. సో అది కూడా ఏమీ ఎక్కడ ఎవరిని కించపరిచే విధంగా కానీ లేదంటే ఎవరిని టూ మచ్ డీగ్రేడ్ చేసి కానీ నేనేం మాట్లాడలేదు. సో నాకు జస్ట్ ఆ సిచ్యువేషన్స్ పరంగా నాకు ఏమనిపించిందో అదే చెప్పాను, అంటే ఆడియోలో ఉన్న సిచ్యువేషన్స్ పరంగా అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదా. సో అది పాయింట్. సో లెట్స్ సీ, చూద్దాం ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా కేసు అయితే నడుస్తూ ఉంది, బట్ ఇంకా ఫర్దర్గా ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే ఇంకా. అండ్ బేసిక్గా నార్సింగ్ పోలీసులు కూడా టూ మచ్ కేసెస్ అయితే పడుతున్నాయి కదా వాళ్ళకి, అంటే ఇంకా వరుస పెట్టి ఫస్ట్ ఏమో లావణ్య రాజుతరును, ఆ తర్వాత ఏమో ఎవరు జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి, ఇంకో వరుస పెట్టి అట్లా పడతా ఉన్నాయి. సో ఆ కేసెస్ అన్నీ కూడా ప్రాసెసింగ్ అయితే చెయ్యాలి. అండ్ కేసు కోర్టు వరకు కూడా వెళ్ళింది. అండ్ హైకోర్టు దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది, అంటే ఇన్ఫర్మేషన్ని ఇంకా ఆడియోస్ ఏవి కూడా బయటకి ఇంకా రిలీజ్ చేయొద్దు అన్నట్టుగా. సో ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఆడియోస్ అయితే ఇంకెవరు కూడా బయటకు అయితే రిలీజ్ చేయరు. ఎస్పెషల్లీ ఫస్ట్ న్యూస్ ఛానల్స్లోనే వస్తున్నాయి. సో న్యూస్ ఛానల్స్లో ఇంకా మ్యాక్సిమం అవి బయటికి రావు, ఎందుకంటే ఇప్పుడు నేను ఏవైతే కొన్ని ఆడియోలు తీసుకున్నానో అవి ఎన్టీవీ నుంచి, TV5 నుంచి, వాటి నుంచి తీసుకున్నవే. సో వాళ్ళు ఇంకా ఇటువంటి వీడియోస్, ఇటువంటి ఆడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు పెట్టరు ఇంకా మ్యాక్సిమం. సో ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ నడిచిన తర్వాత ఫైనల్గా ఒక ఎండ్ రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. మీరేమనుకుంటున్నారు? ఆ ఆడియోస్ మీరు కూడా విన్నారు కదా. సో మీకు ఆ ఆడియోస్ జెన్యూన్ అనిపిస్తున్నాయా లేదా ఫేక్ అనిపిస్తున్నాయా? అంటే హర్ష సాయి రైట్ అనిపిస్తుందా, హర్ష సాయి రాంగ్ అనిపిస్తుందా? మీకేమనిపిస్తోంది? మీకున్న ఒపీనియన్ని, అంటే ఆబ్వియస్లీ మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలిగే ఒపీనియన్ని అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకి. సో మీరు కూడా కామెంట్ చేయండి, చూద్దాం ఇంకా మీకేమనిపిస్తుంది, ఎంతమందికి ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో చూస్తాను నేను కూడా ఎంతమందికి ఎలా అనిపిస్తుందో. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మెక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.